ఒకే జాతకంలోనే రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి నక్షత్రాల్లో చంద్రకర్మ రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయింది ఏదో ఒక చోట. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశి పడడము, లేదా లగ్న పాయింట్ పడిన నక్షత్రం వచ్చి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఏదో ఒకటి పడడము, లగ్నంలోనే శని అనే గ్రహం ఉండడము, లగ్నంలోనే రాహు అనే గ్రహం ఉండడము, లగ్నంలోనే శుక్రుడు మరియు శని ఉండడము, లేదా 7వ భావంలో శుక్రుడు శని ఉండడం. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, చంద్రకర్మ రిజిస్ట్రీ తెలియజేసే గ్రహాలు రెండండి. అవి ఏమిటంటే రాహు, శుక్రుడు. చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావాలు వచ్చి 6, 7 భావాలు, రాసులు, లగ్నాలు వచ్చి కన్యారాశి, కన్యా లగ్నం, తులారాశి, తులాలగ్నం. బాగా అర్థం చేసుకుంటూ రండి. 1 by 1 మీరు ఈ వీడియోని విని మళ్ళీ కూడా రాసుకొని ప్రయత్నించండి, చూడండి. ఆల్రెడీ ఇప్పటికీ ఇతర దేశాలకి వెళ్ళినటువంటి వారు పెళ్లి కాకమునిపే వివాహానికి ఎందుకు లేట్ చేస్తున్నారు, ఎందుకు వివాహం వద్దంటున్నారు. ఈ రెండు కర్మ రిజిస్టర్లు ఒకే జాతకంలోనే ఉంటుంది. అమ్మాయి జాతకంలోనైనా కానీ, అబ్బాయి జాతకంలోనైనా కానీ వీరికి మంచి అవకాశాలు వచ్చుంటాయి. ఎంబీఏ చేసుంటారు, లేదా ఎంఎస్ చేసుంటారు, లేదా డాక్టరేట్ చేసుంటారు. ఇతర దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చుంటాయి. వారి జాతకంలో చూసినట్లయితే లగ్నంలోనే శని, రాహులు ఉంటారు, లేదా 7వ భావంలో శని, రాహులు కానీ, శని, శుక్రులు కానీ ఉంటారు. అప్పుడు లగ్నాధిపతి భరణి నక్షత్రంలోనూ 7వ భావాధిపతి కృత్తిక నక్షత్రంలో కూర్చో ఉంటారు. లేదా 7, 11, 6వ భావం సంబంధం కలిగి ఉంటుంది. 1, 11, 6 సంబంధం ఉంటుంది. 1, 11, 7 సంబంధం ఉంటుంది. అంటే కుచకర్మ మరియు చంద్రకర్మ రెండు క్లబ్ అయి ఉంటాయి. ఇలాంటి వారిని ఇతర దేశాలకు పంపిస్తే వాళ్ళు ఎంతసేపు అయినా వర్క్ మీద పడిపోయి ఎనర్జెటిక్గా ఉండి వివాహం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు, లేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గరికి రాండి, మీకు వివాహం చేస్తామని వీళ్ళు పిలిచినా ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు ఏం మించిపోయింది, మళ్ళీ చూద్దామని అంటారు. వయసు పెరిగిపోతుంటుంది, వివాహం చేసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ, అంటే ఎలాగ తెలుసుకోవాలి, రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో ఉన్నా, లేదా 7వ భావాధిపతి కానీ, లేదా 7వ భావం కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అయినా, అదేవిధంగా 1, 6, 7 కాంబినేషన్ ఉన్నా వారు చంద్రకర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా కన్యారాశి, కన్యాలగ్నము, తులారాశి, తులాలగ్నం ఉన్నా కానీ చంద్రకర్మ రిజిస్ట్రీ అని చెప్పాం. ఇంతకుముందు కుజకర్మ రిజిస్ట్రీ గురించి చెప్పాడు. శని యొక్క గ్రహంగా తీసుకున్నాము, కుంభరాశి, కుంభలగ్నంగా తీసుకున్నాము, 1, 7, 11 కాంబినేషన్ తీసుకున్నాము. ఈ రెండు కాంబినేషన్స్ కలిసి ఏదేని ఒక అమ్మాయి జాతకంలో కానీ లేదా ఒక అబ్బాయి జాతకంలో కానీ ఉంటే వారిని పెళ్లి కాక మునుపు ఇతర దేశాలకి దయచేసి పంపకండి. అలా పంపితే వారి వివాహాలు చేసుకోవటం లేదు.